కోల్డ్ కఫ్ ఫీవర్ అని చెప్పేసి ఇప్పుడు కేసెస్ అన్ని రైజ్ లో ఉన్నాయండి. ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్లూ సీజన్ ఎక్కువ అయిపోయింది. ఫ్లూ వల్ల వచ్చే కోల్డ్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయిపోయినాయి. సో ఈ రైనీ సీజన్ లో ఏమవుతుందంటే అండి, బ్యాక్టీరియా గానీ వైరస్ గానీ ఎక్కువ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువగా కోల్డ్ అండ్ కఫ్ వస్తూ ఉంటది. సో దీంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలాంటివి ఫాలో అవ్వాలి అనేది దాని గురించి మాట్లాడుకుందాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ సుష్మిత, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ గుంటూరు. కోల్డ్ అండ్ కఫ్ వచ్చినప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఒకటి, ఏసీ మీరు ఫ్రీక్వెంట్ గా ఆన్ చేయకండి. అంటే సర్వీసింగ్ కి ఇవ్వాలి. దాంట్లో ఉన్న డస్ట్ ఏమవుతుందంటే దాని వల్ల కూడా ట్రిగర్ అవుతూ ఉంటది. అండ్ క్లోజ్డ్ రూమ్స్, మీరు ఎక్కువగా పిల్లల్ని క్లోజ్డ్ రూమ్స్, ఇప్పుడు అన్ని క్లాస్ రూమ్స్ ఏమవుతున్నాయి అంటే క్లోజ్డ్ క్లాస్ రూమ్స్ అయిపోతున్నాయి. మీరు మీ పిల్లల్ని జలుబు చేసినప్పుడు స్కూల్ కి పంపిస్తున్నారు, వాడు తుమ్మినా చేసినా పక్కన పిల్లలకు కూడా వచ్చేస్తుంది. అదంతా సర్క్యులేట్ అవుతుంది, వైరస్ అనేది సర్క్యులేట్ అవుతుంది. సో కొంచెం వెంటిలేషన్ ఉండాలి. మీరు నైట్ టైం ఏసీ వేసుకున్నా, కొంచెం మార్నింగ్ టైమ్ మీరు డోర్స్ ఓపెన్ చేసుకుని ఆ రూమ్ వెంటిలేషన్ బాగుందా లేదా అనేది చూసుకోండి. ఏసీ ఫ్రీక్వెంట్ గా సర్వీసింగ్ ఇవ్వండి. మీ రూమ్ లో హ్యూమిడిటీ తక్కువ ఉందనుకోండి, హ్యూమిడిఫైయర్ లాంటివి యూజ్ చేయండి. అంటే వాళ్ళకి జలుబు మీద కూడా నేజల్ ఎయిర్ వేస్ ఉంటాయి కదండి, అవన్నీ డ్రై అవుట్ అయిపోతూ ఉంటాయి, డ్రై మ్యూకోజా ఉంటది. అలాంటి టైంలో మీరు హ్యూమిడిఫైయర్స్ వాడటం అండ్ నేజల్ డ్రాప్స్, సెలైన్ నేజల్ డ్రాప్స్ ఉంటాయి కదా, అలాంటివి ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తే నేజల్ మ్యూకోజా వెట్గా ఉంటది. అండ్ వాళ్ళకి బ్లాకేజ్ ఉందనుకోండి, అవసరాన్ని బట్టి మీ డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి నెబులైజేషన్ పట్టాలా లేకపోతే ఆవిరి పట్టాలా. మరీ పసిపిల్లలకి ఆవిర్లు పట్టద్దు. ఆవిరి అంటే నెబులైజేషన్ కాదండి, హాట్ వాటర్ తో మీరు స్టీమ్ పడతారు కదా, అలాంటివి మరీ పసిపిల్లలకి వద్దండి. ఈ ఎయిర్వే అంతా డ్యామేజ్ అయిపోతుంది, మ్యూకోజా అంతా డ్యామేజ్ అయిపోతుంది. జలుబు దగ్గు రాగానే మందులు స్టార్ట్ చేస్తాము. అది ఎన్ని రోజులు వాడాలి అనేదే పెద్ద క్వశ్చన్ అయిపోయింది. మందులు వాడుతూనే ఉంటారు. జలుబు ఉంది అని చెప్పి నెల రోజులు మందులు వాడుతూ తీసుకొచ్చారండి. అది ఎంతవరకు కరెక్ట్? మీ పిల్లలకి సివియారిటీ ఎన్ని రోజులు ఉంది? ఆ కోల్డ్ కఫ్ సివియర్ గా కంజెషన్ 2-3 days ఉంటదండి. ఆ 2-3 days వాడి, లేదా మీ పీడియాట్రిషియన్ ఎన్ని రోజులు వాడమంటే అన్ని రోజులు వాడండి. అంతేగాని మీకు జలుబు ఉంది కదా అని చెప్పేసి నెలల తరబడి వాడకండి. కొంచెం కోల్డ్, ఏదో ముక్కులో అప్పుడప్పుడు కారుతుంది లేకపోతే అప్పుడప్పుడు దగ్గుతున్నారు అనే దానికి మెడికేషన్ వాడకండి. ఎందుకంటే అంతటా వాళ్ళే ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుంటారు. మీరు ఆ టైం ఇవ్వండి. ఇంకొకటి వచ్చేటప్పటికి ప్రివెన్షన్. ఎలా ప్రివెంట్ చేయాలి మనం ఫ్రీక్వెంట్ గా ఈ ఫ్లూ సీజన్ నుంచి పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి అంటే, ఆల్రెడీ చెప్పాను, ఫ్లూ వ్యాక్సిన్ వేయించండి మీ పిల్లలకి. నిమ్ము టీకాలు ఉంటాయి, పసిపిల్లలకి అయితే నీమోకోకల్ వ్యాక్సిన్స్ అని ఉంటాయి, గవర్నమెంట్ లో ఆల్రెడీ వేస్తున్నారు, అవి వేయించుకోండి. అది కాకుండా ఫ్లూ సీజన్ లో ఫ్లూ వ్యాక్సిన్ అనేది వేయించండి. ఇంకోటి డౌట్ అండి, చాలా మంది డౌట్ అడిగారు ఇది. మా పిల్లలు రోజంతా చాలా యాక్టివ్గా ఉంటున్నారు, నైట్ టైమే కాఫ్ వస్తుంది, ఎర్లీ మార్నింగే కాఫ్ వస్తుంది అంటారు. వీటిల్లో కొన్ని రీజన్స్ ఉండొచ్చండి. ఒకటి ఆస్తమా. ఆస్తమా ఏంటంటే మెయిన్ గా నైట్ టైం ఇబ్బంది అయిపోతుంది, చల్లటి క్లైమేట్ వల్ల వీజింగ్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. ఇంకొకటి రిఫ్లెక్స్, అంటే మీరు పెట్టే ఫుడ్ అండ్ వాళ్ళు పడుకునే టైం 1.5 hour అన్న మినిమం గ్యాప్ ఉండాలి. అలా లేకుండా మీరు పడుకోబెడుతున్నారంటే వాళ్ళు తిన్న ఫుడ్ గొంతులోకి వచ్చి దాని వల్ల కూడా కఫ్ చేసి వామిట్ చేసుకుంటారు. ఇంకొక రీజన్ ఏంటంటే ఫ్లూ సీజన్, ఈ సీజన్ రైనీ సీజన్ వల్ల ఎయిర్ లో బ్యాక్టీరియా గానీ వైరస్ గానీ గ్రోత్ ఎక్కువ ఉంటది. అది వాళ్ళ ఎయిర్ వేస్ ని ఎఫెక్ట్ చేస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మ్యూకస్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. మామూలుగా డే టైం అంతా వాళ్ళు ఇట్లా నిటారుగా ఉంటారు కాబట్టి అది మింగేస్తారు. మింగినప్పుడు పొట్టలో నుంచి అది వెళ్ళిపోతుంది, మోషన్ ద్వారా పాస్ అయిపోతుంది. కానీ పడుకున్నప్పుడు అది గొంతులోనే ఉండిపోతుంది, వాళ్ళు మింగటానికి ఉండదు కదా. సో అదేమవుతుందంటే వాళ్ళకి కాఫ్ రూపంలో కాఫ్ చేసి కక్కేస్తూ ఉంటారు. అలాంటి టైంలో మీరు ఏం చేయగలరు అంటే పిల్లల్ని ఒక సైడ్కి తిప్పి పడుకోబెట్టడం. అంటే ఒకసారి ఇవన్నీ రూల్ అవుట్ చేసుకోవాలి, రిఫ్లెక్సా లేకపోతే ఆస్తమానా ఏంటి అనేది మీ పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ అయ్యి ఇవన్నీ రూల్ అవుట్ చేసుకున్నాక అంతా బాగానే ఉంది అనుకున్నప్పుడు ఈ పొజిషనింగ్ అనేది చూసుకోండి. చల్లటి వాటర్, షుగరీ డ్రింక్స్ ఇలాంటివి అవాయిడ్ చేయండి. ఇవన్నీ ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటాయి. ఈ వైరల్ లోడ్ ప్లస్ ఇవన్నీ ఏంటంటే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్, వీటి వల్ల ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. మీకు ఇంకా ఇలాంటి కోల్డ్ అండ్ కఫ్ మీద డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, దాని గురించి వీడియో చేద్దాం.